ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. సో అలాగే పురుషోత్తం రెడ్డి గారు ఒక మూవీ ప్రమోషన్స్ లో భాగంగా యాక్టర్ శివాజీ గారు చేసినటువంటి కామెంట్స్ చాలా దుమారమే రేపుతున్నాయి ఓవరాల్ గా. సో అటు సెలబ్రిటీలు కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, కామన్ పీపుల్ కూడా ఆయన మాట్లాడే మాటలకు సంబంధించి వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తున్నారు. సోషల్ మీడియా అంతా దానికి సంబంధించిన వీడియోస్. ఈవెన్ ఇప్పుడు నాగబాబు గారు కూడా స్పందించడం జరిగింది. అసలు ఆ శివాజీ గారు మాట్లాడిన మాటలకు సంబంధించి ఇంత దుమారం రేపుతుంది కదా, దీని గురించి మీరు ఏమంటారు? సౌజీ గారు బేసిక్ గా శివాజీ గారు అన్ని హద్దులు దాటాడు. ఇది చాలా పొరపాటు. ఆయన ఖచ్చితంగా అన్కండిషనల్ గా విత్డ్రా చేసుకోవాలి. ఇది చాలా పొరపాటు ధోరణి. ఇక్కడ సమాజంలో ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఏం జరుగుతుందంటే, ప్రధానంగా శివాజీ గారు మాట్లాడిన తర్వాత అనసూయ గారు స్పందించారు. ఇక్కడ సమాజం ఎలా చూస్తుందంటే, అనసూయ ఎలా ప్రవర్తిస్తుంది, శివాజీ చెప్పినవి ఎలా ప్రవర్తిస్తుంది అనే చుట్టూ నడుపుతున్నారు. అది రాంగ్. అనసూయ లేవనెత్తిన అంశం పర్ఫెక్ట్లీ కరెక్ట్. అనసూయ ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటుంది, ఆమె మాట్లాడచ్చా, ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, శివాజీ లేవనెత్తిన అంశం ఒక సినిమా ఫంక్షన్లో బహుశా ఆ పదాలు వాడడానికి కూడా కొంచెం అభ్యంతరకరంగా ఉన్నాయి. అంటే మహిళలు అందమైన డ్రెస్సుల్లో ఉండాలి, ఇంకొక పదం వాడాడు, అది నేను వాడలేను. అట్లాంటి అభ్యంతరకర భాష ఆయన వాడాడు. దీన్ని ఆమె ఖండిస్తుంది. మా డ్రెస్సు మా ఇష్టం అని. మా డ్రెస్సు మా ఇష్టం అంటే అర్థం, కొంతమంది అత్యుత్సాహపరులు ఏం చెప్తున్నారంటే, అనసూయ తన బస్సులు తన ఇష్టం అంటే ఇంట్లో వేసుకోవాలి. ఇక్కడ అనసూయ ఏ డ్రెస్ వేసుకున్నది అనేది పాయింట్ కాదు. అనసూయ లేవనెత్తిన పాయింట్ ఏంటంటే, మా డ్రెస్ మా ఇష్టం అంటే నా డ్రెస్ నా ఇష్టం, మీ డ్రెస్ మీ ఇష్టం. అది హక్కుకు సంబంధించిన అంశం, ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. అంత మాత్రాన ఆమె ఏ డ్రెస్ వేసుకుంటుందని చర్చ పెట్టడం అంటే డొంక తిరుడు వాదన అవుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇది కొంత కాదన్న పురుషాధిక్యత సమాజంలో ఉన్నాం. మేల్ డామినేటెడ్ సొసైటీ అంటారు. అందరూ మహిళల డ్రెస్ పైన ఎందుకు చర్చ పెట్టాలి? మరి మగాళ్ళు వేసుకున్న డ్రెస్ పైన ఎవరు చర్చ పెట్టాలి? అంటే మగాళ్ళు వేసుకున్న డ్రెస్లు అన్ని బాగుంటాయనా, చేష్టలు అన్ని బాగుంటాయనా? రెండోది, చాలా మంది పండితులు అనుకునే వాళ్ళు, పెద్ద పెద్దోళ్ళు స్టేజ్ మీద కూర్చొని అమ్మాయి ఎలా ఉండాలి అంటే, అందమైన చీర కట్టుకోవాలి, అందంగా ఉండాలి, నీకేం పని అందంగా ఉండాలి. నా పాయింట్ ఏంటంటే, నేను ఒక వేదిక మీద కూర్చొని అమ్మాయి నువ్వు అందంగా ఉండాలి, నాకేం పని, నువ్వు అందంగా ఉండాలి లేదు, నువ్వు ఎలా ఉండాలి నువ్వు నిర్ణయించుకుంటావు, నా కంటికి ఎట్లా గడపాలో నేను నిర్ణయిస్తా. అది చాలా అభ్యంతరకరం కదా. దీన్ని ఎలా తీసుకుంటున్నారంటే, ఆ డ్రెస్లు ఎట్లా వేసుకోవచ్చా, ఇది కాదు పాయింట్. ఎదుటి వ్యక్తి ఉమెన్ అందంగా ఉండాలి నేనెవరు చెప్పడానికి? నా కంటికి అందంగా నువ్వు ఎందుకు ఉండాలి? అసలు ఆడవాళ్ళు ఈ కైండ్ ఆఫ్ బట్టలు వేసుకోవాలి, ఇలా నడుచుకోవాలి, ఇలా మాట్లాడాలి, ఇది మేము మాట్లాడకూడదు, అంటే ఇలా మీరు ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా అసలు ఎందుకు వస్తున్నాయి అంటారు? అసలు ఎందుకు రావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, మేల్ డామినేషన్ సొసైటీ, పురుషాధిక్యత, అహంకారం ఇందులో కనిపిస్తుంది. నేను అదే పాయింట్ చెప్తున్నా. యాజ్ ఏ మెన్నగా మీరు ఎదురుగా ఉన్న ఉమెన్ని నువ్వు అందంగా కనపడాలి, నాకెందుకు మీరు అందంగా కనపడాలి? అసలు నా హక్కు ఉందా? నేను అందంగా ఉండాలి, నేను తయారు కావాలి, కాబట్టి ఎదుటి వ్యక్తి అందంగా నాకు కనపడాలి. ఇదేంటి భాష? దీని అర్థం ఏంటంటే, మేము మగవాళ్ళం, మేము ఎట్లా మాట్లాడతాం అనే ధోరణి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇక్కడ శివాజీలో అది కనపడింది. ఆయన ఉద్దేశం ఏదైనా కావచ్చు, అమ్మాయిలు ఎలా డ్రెస్ చేసుకోవాలి. మరి మా అబ్బాయిలకు సంబంధించిన వ్యవహారాలన్నీ లేవా? ఇప్పుడు అబ్బాయిలు ఈ హైదరాబాద్ లాంటి సిటీల్లో స్కూటర్లు, పెద్ద పెద్ద మోటార్ వెహికల్స్ ఇచ్చలివిడిగా పోతుంటారు కదా, దానివల్ల ప్రాణాలే పోతున్నాయి కదా. మరి దాని కూడా ఉన్న సలహా ఇచ్చినాడా? పైపించి దాన్ని ఎంకరేజ్ చేసి చాలా మంది మాట్లాడుతున్నారు కదా. కాబట్టి బేసిక్ గా అనసూయ రియాక్ట్ అయింది ఆ పాయింట్ లో. నా ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటాను అంటే అర్థం, నేను అనసూయ వేసుకునే బట్టలు, సినిమా హీరోయిన్ వేసుకునే బట్టల హక్కుకు సంబంధించిన అంశం కాదు. నా బట్టలు, నా వ్యవహార శైలి, నా రైట్ అనేది ఆమె చెప్పదలుచుకుంది అనసూయ. కానీ దీన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తే, ఇప్పుడు అనసూయ లేవనెత్తిన అంశం కావచ్చు, లేదా చాలా మంది ఉమెన్ రైట్స్ గురించి మాట్లాడేవాళ్ళు, సాంఘిక సమాజంలో అందరూ సమానమైన భావించే వాళ్ళు లేవెత్తున్న అంశాలకు సమాధానం చెప్పలేక, అంటే బట్టలు ఎట్టబట్ట వేసుకుంటారా, బికినీలు వేసుకొని తిరుగుతారా, ఇట్లా డైవర్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఏ డ్రెస్ వేసుకుంటారనేది సెకండరీ. ప్రైమరీగా నా బట్టలు నా ఇష్టం అనేది నా హక్కు, నీ బట్టలు నువ్వే. అంటే ఇక్కడ బట్టలు ఒక వ్యక్తి జీవితంలో ఎలా ఉండాలనేది స్వీయ నియంత్రణకు సంబంధించిందిగా నేను భావిస్తాను. సౌజన్య గారు బేసిక్గా నేను ఎలా ఉండాలి, సౌజన్య గారు ఎలా ఉండాలని మన ఇద్దరు పర్సనల్
కాబట్టి మన స్వీయ నియంత్రణ, నేను బాగుండాలని నేను నియంత్రణ చేసుకోవాలి, మీరు బాగుండాలని మీరు నియంత్రణ చేసుకోవాలి. ఇక్కడ నేనేం చేస్తానంటే ఆ మహిళ కాబట్టి మిమ్మల్ని నియంత్రణ చేస్తాను ట్రై చేస్తున్నా, నువ్వు అటా బట్టలు వేసుకోవద్దు ఇట్లా బట్టలు వేసుకోవద్దని. ఇది అభ్యంతరకరం అంటున్నా. దాన్ని అనసూయ ట్రై చేసింది. దానికి సమాధానం చెప్పకుండా అందంగా కనపడాలి ఇవన్నీ మాట్లాడి నేను నిన్ను గురించి మాట్లాడేది ఇది కరెక్ట్ కాదు. అన్కండిషనల్ గా రెండోది ఆ శివాజీ అనే అతను బిగ్ బాస్ లో కూడా గొడవ జరిగింది. ఒక ఇద్దరు బహుశా ప్రియాంక, శోభా శెట్టి ఇట్లాంటి, శోభా శెట్టి ఎవరో ఒక ఇద్దరు బిగ్ బాస్ కంటెస్టెంట్లు నేను గాని మా ఇంట్లో ఉంటే గొంతు మీద కాలేసి తొక్కుతానన్నాడు. అంటే ప్రైవేట్ టాక్ లో. దాన్ని నాగార్జున గారు చాలా సీరియస్ అయ్యాడు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళిద్దరూ ఆ ప్రియాంకనో సంథింగ్ శోభానో సరిగ్గా మీకు నచ్చకపోతే ఎలిమినేట్ చేయండి, వ్యతిరేకించండి. అదే నేనైతేనా మా ఇంట్లోనైతేనా వేసి మెడ మీద దొక్కుతానంటే అర్థం ఏంటి? మహిళ అనే వ్యక్తి అణిగిమణిగి ఉండాలి, మహిళ అనే వ్యక్తి చెప్పు చేతుల్లో ఉండాలి, పురుషుడు వేరు. ఆలోచన ధోరణిలో ఇంకా శివాజీ గారు ఉన్నారు. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్డేట్ ఆయన మాట్లాడిన బట్టి శివాజీ గారుగా సమాజంలో మెజారిటీ అట్లే ఉంటారు, మగవాళ్ళు ఎక్కువ అట్లే ఉంటారు. దురదృష్టం మహిళలు కూడా అట్లే ఉంటారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి చాలా మంది మగవాళ్ళు చప్పట్లు కొట్టి కేకలు పెట్టారు. అంటే మగవాడు ఆలోచించే విధానం మారదు, కానీ ఆడవాళ్ళు వేసుకునే బట్టలు బట్టి మేము గౌరవిస్తాం, చీర కడితే మాకు గౌరవం అనిపిస్తుంది. వేరే అంటే ఈవెన్ నాకు కూడా మాట్లాడంటే చాలా ఇబ్బందికరంగా ఉంది మాట్లాడడానికి. అంటే మగాడు ఆలోచించే విధానం ఎందుకు మారట్లేదు అని అంటే మీరేమంటారు? ఇది ఒకటి జరిగిపోయింది ఇంతకాలం. మహిళలు మేము చెప్పినట్టు ఉండాలి, మేము ఎక్కువ మహిళ తక్కువ అనేది ఒక భావదారిద్ర్యం మనసులో ఉంది బేసిక్ గా. దాన్ని బయటికి చెప్పరు. దానికి అందమైన పదాలు ఏం వాడతారంటే మనం ఇచ్చలవిడిగా ఉండకూడదు, మన చరిత్ర, మన సంస్కృతి, విదేశాల్లో కూడా చీర కట్టుకొని తిరుగుతారు. నువ్వు కూడా విదేశాల్లో పోయి పంచి కట్టుకొని తిరగచ్చు కదా, ఈడ మాత్రం వేసి ఆడ సూటు బోట్ ఎందుకు వేసుకుంటావు? సమస్య ఏంటంటే ట్రెడిషనల్ అంటే పంచలు కట్టుకోరండి, ప్యాంట్ షర్ట్లు వేసుకొస్తారు. ఏమనంటే పంచ అంటే ఊడిపోయింది, పంచ అంటే జారిపోయింది అంటారు. వాళ్ళకు మాత్రం వర్తిస్తుంది, అక్కడ కంఫర్ట్ ఉండదు, మాకు ప్యాంట్లు కావాలి. ఆడవాళ్ళు మాత్రం చీరలు కట్టుకోవాలి, లేదంటే ఓనీలు వేసుకోవాలి, లేకపోతే పంజాబ్ డ్రెస్ తీసుకున్న ఒక్కొక్కసారి ప్రాబ్లమే, పద్ధతిగా చీర కట్టుకోవచ్చు కదా అంటారు. అంటే ఇక్కడ చూసే విధానం ఒక్కటే ప్రాబ్లం ఏమో అనిపిస్తుంది నాకు, నా పర్సనల్ గా. రెండోది ఏంటంటే మెల్ డామినేట్ సొసైటీ మీరు చూడండి, శివాజీని ఎవరో నాలాంటి వాళ్ళు ఒకరిద్దరు విమర్శిస్తుంటారు మగవాళ్ళకి సంబంధించి. అనసూయని ఈ పాయింట్ రైజ్ చేసిన దానికి సమాధానం చెప్పకుండా శివాజీ చెప్పిన తప్పేంది నువ్వు అని మహిళల్లో కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. అంటే ఈ పద్ధతిగా ఉండాలనే దాన్ని పద్ధతి కాదు ఇక్కడ, మగవాడికి నచ్చినట్టుగా ఉండాలనే దానికి పద్ధతి అనే ఒక పదం వాడి, కాబట్టి సంస్కారం ఇట్లా పదాలు వాడేసి అనసూయ పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళిపోతున్నాను. ఆమె జబర్దస్త్లో వేసే డ్రెస్సులు వీటి చుట్టూ మాట్లాడేసి పాయింట్ డైవర్ట్ చేసేస్తున్నారు. ఎవరైనా చూసిన వాళ్ళు జనరల్ గా బికిని వేసుకొని తిరగకూడదు, విచ్చలవిడి డ్రెస్సులు వేసుకొని తిరగకూడదు అని ఎవరైనా కోరుకుంటారు. దాన్ని డైవర్ట్ చేసేస్తున్నారు. ఇప్పుడు అనసూయలు ఏమనెత్తింది, తానేమి డ్రెస్సులు వేసుకుంటారనే కాదు, నా రైట్, మహిళలకి నువ్వెవరు చెప్పడానికి అనే పాయింట్ రైజ్ చేస్తే ఎగ్జాక్ట్లీ కరెక్ట్. బట్ సంస్కారం, డ్రెస్ కోడ్ అనేది స్వీయ నియంత్రణ. మహిళ తనకు తాను స్వీయ నియంత్రణ చేస్తూ తన కంఫర్ట్ అందరితో లౌక్యంగా ఉండడం, మగవాడు కూడా తన కంఫర్ట్ అందరితో లౌక్యంగా ఉండడం, ఇది చెప్పాలి. కానీ ఎదుటి ఉన్న మహిళ ఎలా ఉండాలో అందులో అందంగా కనపడాలి. నీకెందుకు కనపడాలి అందంగా? నా పాయింట్ అది. ఇంట్లో భార్య ఇంట్లో వాళ్ళు చూసుకోవాలి, కానీ ఇదిలో వచ్చే ప్రతి మహిళ నాకు అందంగా కనపడాలి, నీకెందుకు కనపడాలి అందంగా మహిళ? నీకేం పని వాళ్ళతో? నీ పని నువ్వు చూసుకొని పోవాలి. కాబట్టి ఇట్లాంటిది ధోరణి పురుషాధిక్యత నుంచి వచ్చింది. దీన్ని ఆమె క్వశ్చన్ చేసింది, అంతవరకే పరిమితం కాదు. తర్వాత అనసూయ గారు ఏం చేస్తారనేది వేరే సబ్జెక్ట్, అది కంప్లీట్లీ పర్సనల్ ఆమెది. సో ఆమెకు బాగా అప్లికబుల్ చేస్తున్నారు. అనసూయ గారు కాదు, ఈవెన్ సింగర్ చిన్మయ్ కూడా స్పందించడం జరిగింది. ఇలా చాలా మంది స్పందించారు, కామన్ పీపుల్ కూడా స్పందిస్తున్నారు. శివాజీ గారు మాటకు సంబంధించి ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. అట్లీస్ట్ ఇప్పటికైనా ఒప్పుకున్నారు కొంతమంది. మీ మాటలోనే విన్నాము పురుషాధిక్య ప్రపంచం అని. 2025లో ఉన్నాము, ఇది కూడా కంప్లీట్ అయ్యి 26లోకి వెళ్ళబోతున్నాము. ఇప్పటికీ పురుషాధిక్య ప్రపంచం నడుస్తూనే ఉంది. ఇది యాక్సెప్ట్ చెయ్యాలి, ఎవరు ఎస్ అన్నా నో అన్నా. కానీ అట్లీస్ట్ ఇప్పటికైనా రియలైజ్ అవ్వాలని నేను కోరుకుంటున్నానండి పురుషోత్తం రెడ్డి గారు, మగవాళ్ళు ముఖ్యంగా. సో ఆడవాళ్ళు ఎవరు చెప్పు చేతుల్లో ఉండాల్సిన అవసరం లేదు, ఎవరు కూడా ఎవరి చేతుల్లో చెప్పు చేతుల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఎవరి లైఫ్ అంటే మీరు ఏమంటారు? సౌజన్య గారు మగవాళ్ళు మారాలని కోరుకోవడం మొదటి తప్పు. మగవాళ్ళు ఎప్పుడంటే ఇప్పుడు అనసూయ లాగా అందరూ ప్రశ్నిస్తే ఇంకోటి మాట్లాడారు. ఆలోచన విధానం మారితే చాలు, చూసే విధానం ఉంటే చూసారు. నా పాయింట్ ఏంటంటే
నా పాయింట్ ఏంటంటే అనసూయ లాగా అందరూ మహిళలు మాట్లాడితే మళ్ళీ మగవాళ్ళు కూడా అటు మాట్లాడరు. పాయింట్ అక్కడ. ఎప్పుడు హక్కులు కొట్లాడుకొని తెచ్చుకోవాలి, ఎవడు దయాదాక్షిలు తీయడు. కాబట్టి మగవాళ్ళు వైఖరి మారాలంటే మీరు మారండి అంటే కుదరదు. నేను తినాలి కానీ మీరు తింటే నాకు ఆకలి తీరదుగా. సో ఎవరి కోసం వాళ్ళు పోరాడాలి. చాలా మంది మహిళలు మాట్లాడడానికి కూడా ఆలోచిస్తారు, ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ మగవాళ్ళు ఉంటున్నారు కాబట్టి. అట్ ద సేమ్ టైం పురుషాధిక ప్రపంచం కాబట్టి మళ్ళీ మాట్లాడితే ఒకటికి ఇంకొకటి వస్తుందేమో ఎందుకులే అని తనని తానే అనుకుంటారు. అలా లేకుండా ఉండాలి. మీరు గమనంలో పెట్టుకోండి, ఇప్పుడు అనసూయ అనే వ్యక్తి స్పందించుకున్నామంటే శివాజీ పైన ఎవరైనా గొడవపడి ఉంటారా? ఆమె స్పందించింది కాబట్టి సమాజం స్పందిస్తుంది. కాబట్టి ప్రతి మహిళ రియాక్ట్ అయితే మగవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, లేకపోతే మగవాళ్ళు మారరు. అదైతే. సో మగవాళ్ళు మారాలి అంటే ముందు ఆడవాళ్ళు మారాలి అంటారా మీరు? మారాలి, చైతన్యవంతాలి, చిన్న కరెక్షన్ మాట్లాడాలి. ఎస్, అట్లీస్ట్ రాబోయే రోజుల్లో అయినా మహిళలు మాట్లాడతారు, వాళ్ళకి ఆ హక్కు ఉంది, దాన్ని గుర్తించి దాన్ని వినియోగించుకుంటారని ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ పురుషోత్తమ్ రెడ్డి గారు.